ఫ్లైట్లో సాంకేతిక లోపం కనిపించలేదట. ఇది మన ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడా కనిపించలేదట. ఇద్దరు పైలట్లు బ్రీత్ అనలైజర్ టెస్ట్లు పాస్ అయ్యారట. అంటే ఏమన్నా లిక్కర్ ఆర్ సంథింగ్ ఏదైనా తీసుకున్నారేమో టెస్ట్ చేస్తారు కదా పోయే ముందు, ఆర్టీసీ వాళ్ళకు కూడా చేస్తారు. సో అది ఫ్లైట్ ఇంకా భయంకరమైన టెస్టులు ఉంటాయి. సో అది కూడా పాస్ అయ్యారట. మెడికల్ పరిస్థితి కూడా ఇద్దరిది బాగానే ఉందట. ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ వెల్లడి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నివేదిక మీద ఎయిర్ ఇండియా సీఈఓ రెస్పాండ్ అయ్యిండు. పైలట్లు ఎక్కడ అంత బాగానే ఉన్నారని. కానీ క్రాష్కు పైలటే కారణమా అన్న ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తున్నది. ఇద్దరిలో ఒకరికి మెడికల్ హిస్టరీ, లాంగ్ లీవ్ తర్వాత విధుల్లోకి వచ్చిందట. ఇది సూసైడ్ ప్రయత్నంలా కనిపిస్తున్నదని ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్ సందేహం వ్యక్తం చేస్తున్నారట. లేకపోతే ఇప్పుడు అది ఫ్లైట్ టేకాఫ్ అయినప్పుడు రన్ మోడ్లో ఉన్నది కట్ ఆఫ్ మోడ్లోకి ఎట్లొచ్చింది, దానంతట అదే రావడానికి వీల్లేదట. ఎందుకంటే అది గట్టిగా లాగితే కానీ లాగి దాన్ని సెట్ చేస్తే కానీ అది కట్ ఆఫ్ మోడ్ నుంచి రన్కి, రన్ నుంచి కట్ ఆఫ్కి వచ్చే అవకాశం లేదు. మరి అది ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత అది కట్ ఆఫ్, రెండు ఇంజన్లు కట్ ఆఫ్ మోడ్లోకి ఎట్లా పోయినాయి, రెండు ఇంజన్లు ఎట్లా ఆఫ్ అయినాయి, మళ్ళీ ఆ కాక్పిట్లో ఎవరు ఆఫ్ చేసిరు దీన్ని ఒక పైలట్ ఇంకొక పైలట్ని అడగడం, నేను చేయలేదని ఆయన చెప్పడం. సో ఈ గందరగోళం అంతా చూస్తుంటే మరి అందులో ఉన్న పైలటే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిండా, ఇట్లా రకరకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇది మరి తుది నివేదిక రాలేదు, ప్రాథమిక నివేదిక మాత్రమే వచ్చింది.